ఈ మధ్య కాలంలో 20-25 వేల లోపు ఫోన్స్ చాలా అంటే చాలా లాంచ్ అయ్యాయి. ఏ మొబైల్ తీసుకోవాలో చాలా మందికి అర్థం అవ్వడం లేదు. సో మనలాంటి వాళ్ళ కోసం 20-25 వేలలో ఉండే కొన్ని ఒక 5 బెస్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చాం మీకోసం. సో ఇందులో నెంబర్ 1 IQ Z10 ఫోన్. ఈ మొబైల్ ప్రత్యేకించి మనలో చాలా మందికి బ్యాటరీ ఎక్కువ ఉన్న మొబైల్ కి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. సో వాళ్ళ కోసమే ఈ ఫోన్ అనమాట. అండ్ ఈ మొబైల్ మనకు 7300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడున్న అన్ని మొబైల్స్ లోనూ ఇదే బెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్. అండ్ ఈ మొబైల్ లో ఉన్న కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్పాలంటే దీని డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఇది 8GB ర్యామ్ అండ్ 128GB బేస్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ మన కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ అలానే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అండ్ ఇందులో బ్యాటరీతో పాటు మనకు మంచి కెమెరా కూడా ఇచ్చాడు. ఇందులో మనకు బ్యాక్ ఏమో 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ మనం బ్యాక్ కెమెరాతో 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మనం 4K లో రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ 4K లో రికార్డ్ చేస్తే మనకు అంత స్టేబుల్ గా ఉండదు. స్టెబిలైజేషన్ కూడా ఉండాలనుకుంటే మనం 1080p లో రికార్డింగ్ చేసుకోవాలి, బెటర్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ అయితే 21,000 ఉంది. అండ్ మీరు బ్యాటరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కళ్ళు మూసుకొని కొనేయచ్చు. చాలా మంచి మొబైల్ ఇది. 2 days మాక్సిమం వస్తుంది ఛార్జింగ్. అండ్ ఫాస్ట్ గా కూడా ఛార్జ్ అవుతుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కెమెరా ఫోన్స్. చాలా మంది కెమెరా ఫోన్స్ చూస్తుంటారు. వాళ్ళ కోసమే ఒక 2 తెచ్చా. అందులో ఒకటి నథింగ్ ఫోన్ 3A. మీ దగ్గర 25K ఉంటే కళ్ళు మూసుకొని ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. కెమెరాకి 25K లో బెస్ట్ అంటే ఈ మొబైలే మనకు. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ రీసెంట్ గానే లాంచ్ అయింది. మనకు 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ కూడా 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 8GB ర్యామ్ అండ్ 128GB బేస్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకు స్టార్ ఐటమ్ కెమెరా. ఇది రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మనకు ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ అలానే టెలిఫోటో కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ తో ఇచ్చాడు. అండ్ ఇందులో పిక్స్ అండ్ వీడియోస్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ మీరు ఎక్కువగా కెమెరాకి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం ఇదే పక్కా తీసుకోండి. అండ్ కెమెరా ఒక్కటే కాదు, ఇందులో చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిస్ప్లే బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 తో వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh ఉంటుంది. అండ్ 50 వాట్స్ ఛార్జర్ కూడా దీనికి సెట్ అవుద్ది. కానీ ఇందులో ఈడు మనకు ఛార్జర్ ఇవ్వడు, మనం సెపరేట్ గా కొనాలి. సో మనం కొనక తప్పదనుకోండి. మనకు ఆ రేట్ లో మనకు మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఒక 1500 లేదా 2000 లో ఛార్జర్ కొనుక్కోండి. 50 వాట్స్ ఆర్ 65 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు దీని ప్రైస్ 25K ఉంది. కార్డ్ ఆఫర్ లో 23K వస్తుంది. అండ్ కెమెరాలోనే ఒక 21కి మంచి మొబైల్ కావాలంటే మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్. అండ్ దీని ప్రైస్ ప్రెసెంట్ మనకి 23,000కే అమ్ముతున్నాడు. కార్డ్ ఆఫర్ లో మనకు 21K వస్తుంది. అండ్ దీంట్లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ 700C సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ అలానే మనకు ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా నథింగ్ ఫోన్ రేంజ్ లోని ఫోటోస్ వస్తాయి. 21K కి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. 6.7 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. కొంచెం పట్టుకునేటప్పుడు మొబైల్ అంత గ్రిప్పింగ్ గా ఉండదు. అండ్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస్ తో వస్తుంది కాబట్టి గేమ్స్ కూడా ఆడొచ్చు అప్పుడప్పుడు. అండ్ ఇది 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇందులో IP రేటింగ్ కూడా చాలా ఎక్కువ. నథింగ్ ఫోన్ కంటే IP68 అండ్ 69 తో వస్తుంది. 21K లో మంచి కెమెరా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తా. అండ్ నెక్స్ట్ 2 గేమింగ్ ఫోన్స్ కూడా తీసుకొచ్చా. గేమ్స్ ఆడే వాళ్ళ కోసమే ఇవి. మనకి ఇందులో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి IQ Neo 10R. ఇది ప్రెసెంట్ ప్రైస్ అయితే 27K ఉంది. అండ్ కార్డ్ ఆఫర్ లో 25K వస్తుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి పర్ఫెక్ట్ మొబైల్ ఇది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో గేమింగ్ కి బెస్ట్ ఈ మొబైల్. మనం BGMI అయితే 120 FPS లో ఆడుకోవచ్చు. ఎంతసేపు అయినా చాలా స్మూత్ గా కూడా రన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనం గేమ్ ఆడితే. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇందులో బ్యాటరీ మనకు 6400 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ మనం కెమెరా విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అంత గొప్పగా ఏం రా ఫొటోస్, కానీ నా ప్రైమరీ ప్రిఫరెన్స్ గేమింగ్ కంటే మాత్రం ఇదే బెస్ట్ మొబైల్ అంటాను. అండ్ అలానే మనకు రియల్మీలో కూడా ఒక మొబైల్ ఉంది, రియల్మీ P3 అల్ట్రా. దీని ప్రైస్ ఇప్పుడు 26K ఉంది. కార్డ్ ఆఫర్ లో మనకు 24K వస్తుంది అనుకోండి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇది గేమింగ్ కు బాగా
సపోర్ట్ చేస్తుంది, కానీ ఐక్యూ ఇచ్చినంత సపోర్ట్ ఇది ఇవ్వదు. BGMI కూడా 90 FPS లో మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. చాలా స్మూత్ గా కూడా రన్ అవుద్ది. గేమ్ మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అండ్ ఇది గేమింగ్ ఫోన్స్ లోనే బెస్ట్ కెమెరా దీనికే ఉంది. ఇది 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ తో వస్తుంది. ఐక్యూ తో పోలిస్తే ఇదే బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ దీనికి 6.83 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, బ్యాటరీ వచ్చేసి 6000 మెగా పిక్సెల్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా గేమింగ్ కి బెస్ట్ మొబైల్ అని చెప్తాను. అండ్ ఈ మొబైల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇందులో మీరు ఏ టైప్ ఆఫ్ మొబైల్ కోసం వెతుకుతున్నారో అది తీసుకోండి. అండ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.